మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డిపై విరుచుకుపడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ 2019 నుండి 2024 వరకు ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ బాలినేని ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి వియంకుడు కుండా భాస్కర్ రెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు. ఎర్రజిల్లా కొండ నుండి మొదలు ఒంగోలులో భూ ఆక్రమణలు, అలాగే ఒంగోలులో ఇళ్ల పట్టాల పేరట పేదలకు ఇవ్వాల్సిన పట్టాలను పక్కన పెట్టి తమ బినామీలకు ఇచ్చినవి, నగరపాలక సంస్థలో శానిటరీ విభాగంలో సొంత వారిని పెట్టుకుని చేసిన అవినీతి, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. వీటన్నిటిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరించగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు అంటూ జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని అవినీతి బాగోతాలపై వివరాలు వెల్లడించిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ప్రభుత్వంలో ఉంది మీరే కదా, నా మీద ఎంక్వైరీ చేయండి అని ఆయన కోరటం జరిగింది. దానిలో భాగంగానే మాకు కూడా అతని మీద ఉన్నటువంటి అవినీతి అంతా కూడా బయటికి రావాలి, ప్రజలకు కూడా తెలియాలి. అతను కూడా కోరాడు కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవటం. దానిలో భాగంగా ఫస్ట్ పాయింట్, ఎర్రజర్ల దగ్గర ఉన్నటువంటి స్థలం పేదలకు పట్టాలు ఇస్తానని చెప్పి ఆ స్థలాన్ని ఆల్రెడీ జింఫెక్స్ అనే ఒక ఐరన్ ఓరికి సంబంధించినటువంటి కంపెనీకి లీజుకి ఇచ్చినటువంటి స్థలం అది. ఒక శాసనసభ్యుడిగా ఉండి, ఒక మాజీ మంత్రిగా ఉండి, అన్నీ కూడా ఆయనకి తెలిసి కూడా ఒక 40 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ స్థలం చదును చేసి అక్కడ నుంచి 18 లక్షల క్యూబు మీటర్లు మట్టిని, సుమారు 65 కోట్ల రూపాయల మట్టిని వాళ్ళ వియ్యంకుడైనటువంటి భాస్కర్ రెడ్డి శ్రీకర్ విల్లాకి తోలినటువంటి మాట వాస్తవం కాదా? మరి జింపెక్స్ కంపెనీకి ఇచ్చినటువంటి స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక్కడ 40 కోట్లు, అక్కడ 65 కోట్లు, అంటే సుమారు 100 కోట్లకి పైగా అక్కడ ఉన్నటువంటి మట్టిని మీరు అక్కడ శ్రీకర్ విల్లాస్లో మీరు పోయించుకున్న మాట వాస్తవం కాదు. లేదు, మీరు ఎటువంటి అవినీతి కూడా దాంట్లో పాల్పడలేదంటే మీరు రండి, జనసేన పార్టీ తరపు నుంచి మేము వస్తాం. ల్యాబ్కి అక్కడ ఉన్నటువంటి మట్టిని ల్యాబ్కి పరీక్షకి పంపించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలాగే రెండో పాయింట్, ఎలక్షన్ల ముందు 25,000 మందికి పట్టాలు ఇస్తాను నేను చీరలు పెట్టి అని చెప్పారు. దాంట్లో 21,000 మందికి మీరు పట్టాలు ఇచ్చారు ఆ రోజు. కానీ అది ఏ విధంగా అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు. అంటే మీరు ఆ స్థలాలు కొనుగోలులో మీకు ఎంత కమిషన్లు వచ్చినాయి, లేదా మీ సుపుత్ర రత్నానికి ఎంత కమిషన్లు వచ్చినాయి, అవి ఎంక్వైరీలో తేలుతాయి. కానీ మాకున్నటువంటి ప్రూఫ్స్ దాదాపు 12,000 మంది దగ్గర దుర్వినియోగం జరిగింది. అంటే ఆ పట్టాలు ఎవరికి ఇస్తారంటే ఇల్లు లేనిటువంటి నిరుపేదలకి వాళ్ళు నివాసం ఉండటానికి ఆ పట్టాలు ఇస్తారు. అలా కాకుండా 12,000 మంది ధనికులకి అక్కడ పట్టాలు ఇచ్చారు. ఇదిగోండి, గవర్నమెంటు వారు పట్టా శాంక్షన్ చేసినటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ఇటు పక్కన వాళ్ళు ఇంతకుముందు ఒంగోలు నియోజకవర్గంలో వాళ్ళ ఆస్తులు పన్నులు కడుతున్నటువంటి నెంబర్లు కూడా ఇటు ఉన్నాయి. ఈ 500 మాత్రమే మేము సీఎం గారికి ఇచ్చాం. ఎంక్వైరీ చేసిన తర్వాత 12,000, ఎవరైతే 12,000 మందికి అవినీతి జరిగిందో అక్కడ ఈ 12,000 ధనికుల లిస్టు కూడా సీఎం గారికి ఇస్తామని చెప్పాం. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. మరి పేదలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ధనికులకి ఏ విధంగా ఇచ్చారు? వాళ్ళ దగ్గర మీరు డబ్బు రూపంలో ఏమైనా వసూలు చేశారా? మరి ఎందుకు మీరు ఇవ్వాల్సి వచ్చిందనేది, ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము ఈరోజు దీన్ని అడుగుతున్నాం. అలాగే మూడవది, భూ కబ్జాలు. గతంలో భూ కబ్జాలు జరిగినాయి, చాలా జరిగినాయి. కానీ సిట్ వేసామన్నారు, అవి నకిలీ స్టాంపులు కూడా వెళ్ళి
సరే నకిలీ స్టాంపుల మీద బీజేపీ వాళ్ళకి ఫిర్యాదు చేశారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మంగమూరు రోడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల స్థలంలో కబ్జా జరిగింది, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా? ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే ఇష్యూ పెద్దదైతే ఆ రోజు సిఐడికి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత, సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు బతిమిలాడుకొని ఆ కేసులో మీ అబ్బాయి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి వారు తేల్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమిలాడుకొని ఆ కేసుని ఎటువంటి ఇది లేకుండా నీరు గార్చిన మాట వాస్తవమా కాదు? ఎందుకంటే ఈ క్రైమ్ ఇది సిబిసిఐడి ఆ రోజు ఇచ్చినట్టు ఈ ఫైల్ని తెప్పించిన, ఈ ఫైల్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో కూడా ఈరోజు పేర్లతో సహా బయటకు వస్తాయని కూడా మేము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాం. క్రైమ్ నెంబర్, ఈ ఫైల్ క్రైమ్ నెంబర్ కూడా 5106C.31/CID 2022గా సిబిసిఐడి ఆ రోజు ఎంక్వైరీ చేశారు. మరి ఎంక్వైరీ ఫైల్ కనుక తీస్తే ఆ రోజు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మీ పేర్లు కూడా వస్తాయన్నది వాస్తవం. అలాగే మున్సిపాలిటీ 4వ అంశం దేని మీద ఇచ్చామంటే మున్సిపాలిటీలో శానిటైజరీ విభాగం నుంచి ఇచ్చాం. ఎందుకంటే శానిటరీ విభాగము ఆప్కాస్ గైడ్లైన్స్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారో వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు అలా ఏమీ ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఉన్నారో, లేదు వాళ్ళ పుత్రరత్నానికి ప్రణీత్ రెడ్డికి స్నేహితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికో, వాళ్ళ కార్లు డ్రైవర్లుగానో ఉండడానికో ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. సుమారు నెలకి వాళ్ళ జీతాలు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్రజా నిధులు దుర్వినియోగం అవుతుంది. ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు. దీనికి బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ రోజు కూడా శానిటరీ విభాగంలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదో కూడా ఎంక్వైరీ చేస్తే దీనిలో చాలామంది ఆగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి డబ్బు ఎవరిది? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కారు డ్రైవర్లుగానో లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికో కాదు కదా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వస్తుంది. మున్సిపాలిటీ క్లీన్ పరిశుభ్రతగా నగరాన్ని ఉంచడానికి, నగరంలో డివిజన్లో పని చేయడానికి వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటే ఈ విధంగా దుర్వినియోగం చేసిన మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే దీని మీద ఎంక్వైరీ పడబోతుంది. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరారో ఆయన కోరిక మేరకు మేము దగ్గరుండి ఎంక్వైరీ వేయటం జరుగుతుంది. ఇది రాజకీయంగా చేసినటువంటి ఇదైతే కాదు. దీన్ని అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రజల తరపున మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒక మాజీ శాసనసభ్యుడు 5 సార్లు ఒంగోలులో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఆయన కోరిక మేరకే మేము ఎంక్వైరీ అడగటం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. జనసేనలో పార్టీలో వస్తున్న సంగతి నాకైతే తెలియదు. మా పార్టీ నుంచి నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. ఆయన పార్టీలో పనిచేయడానికి వస్తే పార్టీలో ఎవరైనా రావచ్చు. సో అధ్యక్షులు వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడతాం. కాకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీని మీద అవినీతి మీద అయితే మేము ఎవరి మీదైనా పోరాడతాం. అది మా పార్టీ ఇంకొక పార్టీ అనేది మాకు ఉండదు. మేము ప్రజల పక్షాన నిలబడతాము. ఆయన కోరిక మేరకే ఎంక్వైరీ అడిగాము. పార్టీ మారతాడా లేదా అనేది పైన అధిష్టానం చూసుకునేది. ఆయన మారిన అవినీతి మీద మేము పోరాడతాము. ఏదైతే మా దగ్గర విట్నెస్లు ఉన్నాయో ఆ విట్నెస్లన్నీ కూడా సబ్మిట్ చేస్తాము. నిన్న బాబు గారికి కూడా అదే చెప్పాము, ముఖ్యమంత్రి గారికి. ఆయన సానుకూలంగా స్పందించారు. పార్టీలోకి వస్తే ఒక రకంగా, పార్టీలోకి రాకపోతే ఇంకొక రకంగా ఉండే ప్రసక్తి లేదు.
ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారు. ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారు కాబట్టి ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాడిద్ది. జనసేన పార్టీ ప్రజలకు మాత్రమే అండగా ఉండిద్ది, ప్రజల పక్షానే నిలబడిద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పదవులు అనేది ఆశించడం పార్టీలో మొదటి నుంచి కూడా మేము పనిచేసాం. సో పదవులు అడిగామా అనేది అది మా ప్రెసిడెంట్ గారికి చెప్పాము. అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం. కళ్యాణ్ గారు ఏ సరైన టైంలో ఏది బాధ్యత అప్పచెప్పినా దాన్ని స్వీకరించడానికి మేము ఎప్పుడు కూడా పార్టీకి విధేయులుగానే ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ జెండా పట్టుకునేటువంటి తిరిగేటటువంటి వ్యక్తులు. ఈరోజు ఎవరు పార్టీలోకి వచ్చినా రేపు అధికారం పోయిన తర్వాత వెళ్ళిపోతారేమో తెలియదు, కానీ జనసేన పార్టీ ఉన్నంత వరకు మేము జెండా పట్టుకొని జనసేన పార్టీలోనే ఉంటాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అది కార్పొరేషన్ పదవా లేకపోతే ఇంకో పదవా అనేది కళ్యాణ్ గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది మేము ఇదే కావాలని చెప్తే వచ్చేది కాదు. క్రమశిక్షణ గల కార్యకర్తగా జనసేన పార్టీ జెండా పట్టుకొని పనిచేయడం మాకు తెలుసు. దాంట్లో ఎటువంటి దాపరికాలు లేవు, ఏమీ ఆశించను కూడా ఆశించట్లేదు. మాకున్నటువంటి లక్ష్యం కళ్యాణ్ గారు ఆయన విధేయులుగా మేము పనిచేయటం. మా కళ్యాణ్ గారు అదే నేర్పించారు, అలాగే ఉంటాం.